ఈ రోజుల్లో అత్తారింట్లో కూతురు ఎన్నో కష్టాలు పడుతుందని తెలిస్తే గుండె తరుక్కుపోయే వాళ్ళకి కోడలు పడే కష్టం మాత్రం కనపడదు. అవునా కదా? జరంతా మనసు పెట్టి ఆలోచించాలి. కానీ కోడలు హ్యాపీగా ఉంటేనే మన కొడుకు హ్యాపీగా ఉంటాడనే సంగతి చాలా మందికి అర్థం కాదు. కోడల్ని రాచి రంపాన్ని పెడితే, ఇబ్బంది పెడితే తను ఎవరికి చెప్పుకుంటుంది? భర్త మీదే చూపిస్తుంది. మీ అమ్మాయి ఇలా వేధిస్తుంది, మీ అక్క ఇలా వేధిస్తుంది అని చెప్తారు. తద్వారా కొడుక్కి మనశ్శాంతి లేకుండా గురి చేస్తారు. అంటే ఇబ్బంది పెట్టడం వల్ల కోడల మీద ఏదో సాధించామని అనుకుంటాం, కానీ అదంతా కొడుకు మీదకి వెళ్తుందనే సంగతి చాలా మందికి తెలియదు. సో కోడలు హ్యాపీగా ఉంటేనే మన కొడుకు కూడా హ్యాపీగా ఉంటాడనే సంగతి తెలుసుకోవాలి. అవునా కదా? కూతురు బాగుండాలంటే అల్లుని బాగా చూసుకోవాలి. సో కొడుకు బాగుండాలంటే కోడల్ని బాగా చూసుకోవాలి. ఇది అర్థమైతే అందరూ హ్యాపీగా ఉంటారు. అవునా కదా?